నమో గురుభ్యః. మనము మన ప్రశ్నోత్తర రత్నాన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఎందుకు ఈ ప్రశ్నలు అంటే ఏ సమాధానం కోసం, బి ఉత్తరం కోసం. ప్రశ్న, దానికి సమాధానం లేదా ఉత్తరం. సమాధానం అంటే సమాధి స్థితి. మనసు ఎప్పుడైతే ఆత్మస్థితిలో నిలబడిపోతుందో అది సమాధాన స్థితి. మనసు ఎప్పుడైతే ఆత్మస్థితిలో నిలబడిపోతుందో అంటే అది లయమైపోతుందో అని అర్థం. అది లయమైపోతుందో అని అర్థం. ఈ ప్రశ్నలన్నీ మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళాలంటే, మన స్థితిలో మనం ఉండేందుకు, మనసుని లయం జేసుకోవడానికి. మనసు మాయ. మనసన్న తెర ఉండడం చేతే ప్రపంచమన్న నాటకమంతా కనిపిస్తూ ఉన్నది దానిపైన. దాన్నొక్కదాన్ని ఆ స్క్రీన్ మాయం జేశామంటే, ఈ జగన్నాటకమంతా నాలోనే కరిగిపోతుంది. అది సమాధాన స్థితి. కాబట్టి ప్రశ్నకు సమాధానం ఏమి అంటే, కిమ్ జీవితం అంటే అనవద్యం, కిమ్ జాడ్యం అంటే పాఠతకాపి అనభ్యాసం ఇవి గాదు సమాధానాలు. ఈ జన్మెందుకొచ్చిందిరా నాకు అన్న ప్రశ్నకు మనకు సమాధానం గావాలి. అసలు ప్రశ్న ఇక్కడేదో కహ జాగర్తి వివేకి, కహ నిద్ర మూఢత గాదు. ప్రశ్న ఏమి? ఏమి జన్మ నాకు? ఏమి కర్మ? అది ప్రశ్న. దానికి సమాధానం గావాలి మనకు. అంటే మనసు లయమైపోవాలి. అదెట్లా జరుగుతుంది అంటే, ఈ సంసారం ఉన్నది అన్న భ్రాంతిలో నుంచి పైకి తరించిపోవాలి, దాటిపోవాలి. ఈ భ్రాంతిలో నుంచి బయటపడిపోవడం ఉత్తరం. కాబట్టి సంసారం అన్న ప్రశ్నకు, ఈ జన్మెందుకురా నాకు అన్న ప్రశ్నకు సమాధానమేమి అంటే ఉత్తరము. దాటిపోవడమే. లేదు అని తెలుసుకోవడం, దాటిపోవడం. అది ప్రశ్న, అది ఉత్తరము. అయితే ఈ జన్మ అన్న ప్రశ్నకు, ఈ సంసారం అన్న ప్రశ్నకు ఉత్తరించిపోవడం అన్న సమాధానం దొరికేదాకా మనము ఈ సంసారమన్న సముద్రంలోనే రత్నాలను ఏరుకుంటూ ఉండాలి. సంసారమన్న సముద్రంలోనే రత్నాలను ఏరుకుంటూ జ్ఞానమన్న రత్నాలను, ఎందుకంటే అవే శ్రేష్టము, అర్హము. అవే స్వయంగా ప్రకాశించేవి అని అర్థం. అంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ప్రపంచం అన్న సముద్రంలో నుంచే మనము కలెక్టింగ్ చేసుకుంటూ ఉండాలి. అందుకోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ మాటలు, ఈ శబ్దాలన్న సముద్రంలో నుంచే రత్నాలను బయటికి తీస్తూ ఉన్నాము. చూసుకుంటూ వెళ్దాం ఇంక కొన్ని. మన ప్రశ్నకు ఏమి కర్మ అన్న ప్రశ్నకు ఆ సమాధానం, జ్ఞానం ఉత్తరించిపోయేందుకు మార్గం కలగాలి మనకిప్పుడు. అది ఆ రత్నం గావాలి మనకు. చూద్దాము. అందుకని మళ్ళీ కొంత ప్రయత్నం చేద్దాము. జాడ్యం ఉంటే మాత్రము ఈ రత్నాలను సేకరించడం కుదరదు. జాడ్యం అంటే జడత్వం ఉన్నది అంటే మాత్రం. పాఠతః అపి అనభ్యాసః, చదువుకుని కూడా దాన్ని అప్లై చేయలేకపోవడమంత జాడ్యము, జబ్బు, జడ భావన ఇంకొకటుండదు. చదువుకున్న చదువు ఎందుకురా నీకు అంటే, ప్రాపంచికమైనా సరే, చదువుకున్న చదువు ఎందుకురా నీకంటే పెళ్లి చేసుకోవడానికా? చదువేం చదువుకున్నావో దాన్ని నువ్వు యాక్చువల్‌గా వాడుకున్నావంటే వృత్తి పనికి, దాంతో ఏమవుతుంది? నువ్వు పరవశం అవ్వవు. స్వవశంలో ఉండొచ్చు. ఇంకొకడిని అడుక్కుని నీ బతుకుని ఈడ్చుకుంటూ రావాల్సిన అవసరం ఉండదు. అప్పుడు అధమతః యాంఛ ఉండదు. నీకన్నా తక్కువ వాళ్ళ నుంచి ఏదో యాచించి లాఘవము, చులకనైపోవడం ఉండదు. నీ స్థితిలో నువ్వు ఉండడం వల్ల గురుత్వం ఉంటుంది. నీకు గౌరవం ఉంటుంది. కాబట్టి చదువుకున్నదేదున్నదో దాన్ని అప్లై చేయకుండా పోవడం అంత మూర్ఖత్వం ఇంకొకటుండదు. సరే ఇంతకి కాబట్టి అధముల నుంచి యాచించడం గురించి ఒకటే చెప్తాను, ఒకటే చెప్తానని ఒకటే చెప్పుకుంటూ వెళ్ళాను పోయిన వారం. అయితే కానీ చాలా ఉన్నాయి. మీరు కూడా ఆలోచించుకుంటూనే ఉంటారు నాలాగానే. మళ్ళీ నాకు కొన్ని ఐడియాలొచ్చాయి. ఎందుకు విచారించకుండా వాటిని వదిలిపెట్టడము అని. పోనీ ఇంక 2 చాలా ఉన్నాయి. ఇంకొక 2 విచారణ చేస్తాను. మీరు కూడా నాలాగానే విచారించుకుంటూనే ఉండిండొచ్చు.
నేను గూడా మళ్ళీ పోయిన వారం చెప్పిన ఒక ఎగ్జాంపుల్ కాక ఇంక 2 ఎగ్జాంపుల్స్ విచారిస్తాను. మనకన్నా తక్కువ వాళ్ళు అధములుంటే వాళ్ళ దగ్గర యాచిస్తూ మనం ఉన్నాము అంటే, మనము ఆడవాళ్ళం గావచ్చు, మగవాళ్ళం గావచ్చు, ఏ బాడీలో ఉన్నా సరే, ఆ కుండ ఏ చిహ్నాలతో ఉన్నా సరే, అందులో ఉన్న మనము అయితే కానీ ఆ కుండను నడిపిస్తూ ఉండడం కోసము జ్ఞానంతో సంబంధం లేని మనకన్నా అధములు. జ్ఞానపరంగా మనం కొంచెము ఉన్నతంగా ఉండిండొచ్చు. లోపల జ్ఞానదేహము మనము వృద్ధి చేసుకుంటూ ఉండిండొచ్చు. కానీ ఆ విధంగా లోపల జ్ఞానదేహం ఇంకా వృద్ధి చెందట్లేదు అన్నప్పుడు వాళ్ళు భార్య గాని, భర్త గాని మనకన్నా అధములై ఉంటే జ్ఞానపరంగా, అటువంటి వాళ్ళ నుంచి మనము అన్నం కోసం, వస్త్రం కోసం, వసతి కోసం యాచిస్తున్నాము అంటే భర్త నుంచి గాని, భార్య నుంచి గాని ఇంకా చులకనైపోతాము. వాళ్లకు వశులమై ఉండవలసి వస్తుంది. గౌరవం పోగొట్టుకుంటాము. కాబట్టి మర్యాదలు నిలబడి ఉండవు. దానితో వివేకం కోల్పోయి మూర్ఖుల్లాగా అధములు చెప్పిన విధంగా మనము చేయవలసి వస్తుంది. లేదా దాక్కుని దాక్కుని చదువుకోవలసి వస్తుంది. భయపడుతూ బ్రతకవలసి వస్తుంది. అని మనము పోయిన వారం ఒకటి చెప్పుకున్నాము. ఇప్పుడు రెండోది చూసుకుందాము. అధముల నుంచి యాచించొద్దు అంటే ఏది యాచించరాదు. పోనీ నువ్వు ఆడవాడివో, మగవాడివో, భార్యవో, భర్తవో నువ్వు ఏదో ఒకటి వృత్తి పనిలో ఉన్నావు. జాబ్ చేస్తున్నావు. నువ్వేదో డబ్బులు తీసుకొనొస్తావు. కూరగాయలు అవన్నీ కావాలంటే కొనుక్కొస్తావు. లేదా ఇంట్లో ఉన్నవాళ్ళు కొంటారు. వంట చేసి పెడతారు. అంతా బానే ఉంది గానీ, నీకు సొంతంగా వంట జేసుకోవడం రాదనుకో. పోనీ నువ్వు ఆ జాబ్ వృత్తి పని చేసినా, చెయ్యకపోయినా సరే, నీకు వంట చేసుకోవడం చేత కాదనుకో. ఎన్నేళ్ళొచ్చినా సరే, నీకు సొంతంగా వంట చేసుకోవడం రాదనుకో. మినిమమ్ బేసిక్ స్కిల్ ఇది. వృత్తి పని చేసి ఎవరి ధనాన్ని వాళ్ళు ఆర్జించుకోవడము మినిమమ్ బేసిక్ స్కిల్. నెసెసిటీ. దాన్ని పోగొట్టుకుని ఇతరుల కాళ్ళ పైన మనం నిలబడదామని ఆశించిన వాళ్ళు ఆత్మని ఎట్లైనా పొందలేరు. అట్లానే మినిమమ్ బేసిక్ రిక్వైర్మెంట్, మినిమమ్ బేసిక్ స్కిల్ తెలిసి ఉండవలసినది ఏది అంటే, అన్నం తింటున్నావంటే వంట చేసుకోవడం నీకు తెలియాలి. మింగడానికైతే పూట పూటకొచ్చి కూర్చుంటావు. వంట మాత్రం జేసుకోవడం రాదు అంటే అప్పుడేం జరుగుతుందో చూసుకున్నావా? నువ్వు భార్యవో, భర్తవో అనుకో. నువ్వు పోనీ వృత్తి పనేదో చేసి డబ్బులు తీసుకొస్తావే అనుకో. ఎప్పటికో ఒకప్పటికి నీకు జ్ఞాన సాధన గురించి మనసు తిరిగిందే అనుకో. నీ సొంత డబ్బులు, నీ సొంత ఇల్లు, నీ సొంత వాళ్ళని నువ్వేదో అనుకుంటున్నావు. నువ్వు నీ సొంత ఇంట్లో కూర్చొని, నీ సొంత డబ్బులతో, నీ సొంత పుస్తకాలు కొనుక్కొని, లేదా కంప్యూటర్ కొనుక్కొని, నువ్వు సొంతంగా స్వాధ్యాయమో, మిగిలిన వాళ్ళతో కలిసి చదువుకోవడమో, అధ్యయనమో, శ్రవణమో ఇట్లాంటివి చేస్తున్నావే అనుకో. లేదా విచారణ ఇవన్నీ నువ్వు చేసుకుంటున్నావే అనుకో. కానీ మాత్రము వంట చేసుకోవడం రాదనుకో. పూట పూటకి తిండి కోసము పోనీ రోజుకు ఒక పూటే తిన్నావనుకో, లేదా వారానికి ఒక పూట తిన్నా సరే, నీకు సొంతంగా వంట చేసుకోవడం రాదంటే ఇంట్లో వాళ్ళెవరైనా నీకు వంట చేసి పెడితేనే మింగగలవు. మింగడానికైతే వచ్చి కూర్చుంటావు మాత్రం వంట చేసుకోవడం రాదు అంటే, జ్ఞానపరంగా నీకన్నా అధముల పైన నువ్వు ఆధారపడి వాళ్ళని భోజనానికి యాచిస్తున్నావు గదా! నువ్వు సొంతంగా వృత్తి పని చేసుకోక డబ్బుల కోసము, వాళ్ళు డబ్బులు సంపాదించి తీసుకొనొచ్చి సప్లై చేస్తే నువ్వు వంట చేసుకో, వాళ్ళు చేసి పెడితే మింగు. ఏదో విధంగా ధనం కోసం ఆర్థికంగా వాళ్ళ పైన ఆధారపడి ఉండడం ఎంత లాఘవం కలిగిస్తుందో, ఎంత చులకనైపోతావో, అట్లానే కూటి కోసము నువ్వు సొంతంగా వండుకోలేక పక్కన వాడి మీద ఆధారపడి ఉన్నావంటే గూడా అంత చులకనైపోతావు. అసలు నిజంగా ఒక్క విషయము ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. డబ్బు ఖర్చు పెడుతున్నాను అంటే నేను సంపాదించుకుని ఉండాలి. అన్నం తింటున్నాను అంటే నేను వండగలిగి ఉండాలి. నాకు వంట చేతగాదు అన్న వాడికి భోజనం చేసే హక్కు లేదు.
నేను వృత్తి పని చెయ్యను, జాబ్ చెయ్యను, డబ్బులు సంపాదించను అన్నవాడికి వస్తువులు కొనుక్కోవడానికి, డబ్బులు ఖర్చు పెట్టడానికి హక్కుండదు. ఒకవేళ నువ్వు సంపాదించుకున్నావంటే ఖర్చు పెట్టుకో. ఒకవేళ నువ్వు వండగలిగితే తిను. సంపాదించవు కానీ ఖర్చు పెడతావు. వండవు కానీ మింగుతానంటావంటే చులకనైపోతావు. నువ్వు వెంటనే పరవశంలోకొచ్చేస్తావు. ఎవరి మీద ఆధారపడ్డావో, ఎవరి దగ్గర యాచిస్తున్నావో వాళ్ళ వశంలో ఉండవలసి వస్తుంది. దాంతో తేలికైపోయి, గౌరవం పోగొట్టుకొని, జ్ఞానార్జనకి పనికి రాకుండా నువ్వు గూడా ఆ అధముల దగ్గర యాచించి నువ్వేమవుతావు? నువ్వింకా అధమాధముడివవుతావు కదా! నువ్వు స్త్రీ గావచ్చు, పురుషుడివి గావచ్చు, ఆడవాడివి గావచ్చు, మగవాడివి గావచ్చు, భార్య గావచ్చు, భర్త గావచ్చు. నీకన్నా అధముల నుంచి నువ్వు యాచించావంటే ఏమవుతుంది? నువ్వు వాడికన్నా అధముడు అవుతావు గదా! అంతే సింపుల్ మ్యాటర్. నీకన్నా అధముల నుంచి నువ్వు యాచించావంటే వాడికన్నా అధముడివి అవుతావు. ఇంక అక్కడి నుంచి నువ్వు బయటికి రావడానికి ఏం చేయగలవు? ఆలోచించుకోవాలి. అటువంటి స్థితి ఉంటే. పైగా ఈ విషయం ఎవరికి వాళ్ళు అర్థం చేసుకొని, ఈ ఆడవాళ్ళో, మగవాళ్ళో ఆ బాడీస్‌లో నుంచి వేరే బాడీస్‌ని గూడా ఇవతలకి తీస్తాయి గదా! ఆ పుట్టిన బాడీస్‌కి కూడా ఇటువంటి రెస్పాన్సిబిలిటీ నేర్పించాలి. ఎక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. నువ్వు సంపాదించుకుంటే అంటే పసప్పుడు ఒకవేళ తల్లిదండ్రుల మీద ఆధారపడ్డా గూడా కొంత వాళ్ళకు కోరికలు పెరుగుతూ ఉన్నాయి, ఖర్చులు పెరుగుతూ ఉన్నాయంటే వాళ్ళు సంపాదించుకునేందుకు వాళ్ళ మార్గం చూసుకునే విధంగా వాళ్ళను మనము సంసిద్ధులను చెయ్యాలి. అట్లానే చిన్నప్పటి నుంచి గూడా అవకాశం ఉన్నంత ఆడవాడు లేడు, మగవాడు లేడు. ప్రతి వాళ్ళకు మన సొంత బిడ్డలకి మనము ఎంతో కొంత స్వయంగా వంట చేసుకోవడం నేర్పించాలి. అంట్లు తోమడం నేర్పించాలి. బట్టలు ఉతకడం నేర్పించాలి. ఇల్లు శుభ్రం చేసుకోవడం నేర్పించాలి. ఇవేవి నేర్చుకోకుండా చాతగాని వాళ్ళలాగా పడున్నారంటే, పక్కన వాళ్ళ మీద ఆధారపడి ఉండవలసి వస్తుంది. దాంతో వాళ్ళు ఎప్పుడూ గూడా అల్పులైపోతూనే ఉంటారు దేనికో దానికి. అది చాలా హేయమైన, అది చాలా తుచ్చమైన పరిస్థితి. అట్లా చేసుకోవడానికి వీల్లేదు. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. పైగా ఆడవాళ్ళు, మగవాళ్ళు భార్యాభర్తలు వాళ్ళ పనులను సమానంగా పంచుకోవాలి అంటే, ఇద్దరికీ వంట చేయడం, అంట్లు తోమడం, ఇల్లు ఊడవడము, బట్టలు ఉతకడము, వృత్తి పని చేయడము అన్నీ సమానంగా రావాలి. సమానంగా వాళ్ళు కొంత, వీళ్ళు కొంత చెయ్యాలి. అంతేగాని పనులు 2 గ్రూప్స్ చేసి ఒక పని నేను చేస్తాను, ఒక పని నువ్వు చేస్తానంటే దానివల్ల కలిగే పెద్ద అనర్థం ఏమంటే, నేను ఆడవాడిని గాబట్టి నేను వృత్తి పనే చేస్తాను, ఇంట్లో పని చెయ్యను. వంట చేయను, అవన్నీ చేయను. నేను మగవాడిని గాబట్టి ఇంటి పనులే చేస్తాను, వంట అవన్నీ చేస్తాను, పిల్లల్ని చూసుకుంటాను, వృత్తి పని చెయ్యను అని అట్లా మధ్యకి చీల్చేస్తే వీళ్ళకి కొంతే వస్తుంది, వాళ్ళకి కొంతే వస్తుంది. మిగిలిన వాటి కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడవలసొస్తుంది. పనులు సమానంగా పంచుకోవడం అంటే అన్ని పనులు అందరికీ రావాలి. అందరూ ఆ పనులను షేర్ చేసుకుంటూ ఉండాలి అని అర్థం. ఈ పనులు నేను చెయ్యను, ఆ పనులు నువ్వు చెయ్యను గాదు. ఆ రకంగా చేస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయ్యి, ఇండిపెండెన్స్ పోగొట్టుకుని, స్వతంత్రత లేక అస్వతంత్రులై, ఆత్మజ్ఞానం కోసము మామూలు ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఏమైనా జేసుకోవచ్చు. ప్రపంచంలో కర్మల్లో ఉన్నవాళ్ళు, జ్ఞానం గురించి ఆలోచన లేని వాళ్ళు, అధములు ఎట్లైనా ఉండొచ్చు గానీ, జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు మాత్రము అధములై ఉన్నారు అంటే మాత్రము ఊర్ధ్వగతులకు అధికారం పోగొట్టుకుంటారు. పీరియడ్. ఫుల్ స్టాప్. దానికింక ఇఫ్ లేదు, బట్ లేదు. కానియండి, మరియండి అని ఏమి దానికి సాగదీసి చెప్పేందుకేమీ లేదు. ఇంకయిపోయింది. విషయం అంతే. ఇంతకాలం ఇంత దూరం వచ్చి నాకిప్పుడేం జేస్తావంటే, చెయ్యాలి మరి. నాకు 40 ఏళ్ళొచ్చాయండి, 50 ఏళ్ళొచ్చాయండి, ఇప్పుడేం జేస్తావండి? అంటే చెయ్యాలండి. నువ్వు ఇప్పుడే గదండీ మరి కొత్తగా కళ్ళు తెరుచుకొని జ్ఞాన మార్గంలోకొచ్చింది. ఇంతకుముందు అజ్ఞాన మార్గంలో, కర్మ మార్గంలో, ప్రపంచంలో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జాడ్యంతో అధముల దగ్గర నుంచి యాచిస్తూ, బద్ధకంతో ఒకవేళ జీవించినా గూడా, ఎప్పుడైతే జ్ఞాన మార్గంలోకి అడుగుపెట్టావో,
స్వతంత్రంగా ఉండేందుకు మార్గమేమి అని చూసుకోవాలి, ప్రయత్నం చేయాలి. ప్రపంచంలో గూడా మన శ్రీదేవి గారు ఇంక చివరిగా ఆమె చేసిన సినిమాల్లో ఏదో ఒక పలానా సినిమా ఉంది. దాని పేరు నాకు గుర్తులేదు గానీ, తన అడ్వర్‌టైజ్‌మెంట్స్ అవన్నీ చూసాను అప్పట్లో. ఆమె మిడిల్ ఏజ్డ్ వుమెన్, భర్త, బిడ్డలెవరో ఉంటారు. కానీ ఇట్లానే చులకనైపోయి భర్త, బిడ్డల ముందు ఆమెకు విసుగు పుట్టి, ఎంతసేపు ఇంట్లో ఉండడం, వంట చేయడం, ఇంటి వాళ్ళందరికీ చూసుకోవడం, మళ్ళీ వాళ్ళు చులకనగా చూస్తుంటే తట్టుకోవడం, ఇవన్నీ జేయలేక ఆమెకు విసుగు పుట్టి, శ్రీదేవి గారు ఆమె యాక్టర్. ఆ మూవీలో క్యారెక్టర్ ఏంటో గుర్తులేదు. ఒక మదర్, ఒక అమ్మ, ఒక తల్లి ఆమె. ఆమె ఏం చేస్తుంది, మళ్ళీ స్కూలుకి వెళ్తుంది. స్కూలుకి వెళ్ళి చదువుకొని, ఉద్యోగం చేసి, మళ్ళీ తర్వాత ఏం చేసిందో నేను మొత్తం సినిమా చూడలేదు. నాకు గుర్తులేదు కానీ, ఏ వయస్సని ఏమీ లేదు. జ్ఞాన మార్గంలోకి ఇప్పుడే వచ్చారంటే ఇప్పుడు మొదలుపెట్టండి. మరేం చేస్తారు? ఇంతకాలం లేకపోతే పోయింది. ఇప్పటికైనా సరే బద్ధకం వదిలిపెట్టి, కళ్ళు తెరుచుకుని, స్వతంత్రంగా ఉండేందుకు మార్గమేమి? అధముల నుంచి యాచించకుండా ఉండేందుకు మార్గమేమి అని చూసుకోండి, లేదా మానుకోండి. ఎంత కాలము మీరు అధముల పైన ఆధారపడి ఉన్నారో అంతకాలం మీకు జ్ఞానానికి అధికారం కలగదు పూర్తిగా. కష్టము. ఎందుకు అంటే పరవశులై ఉంటారు, అస్వతంత్రులై ఉంటారు. వివసులై ఉండవలసి వస్తుంది. భయపడుతూ స్వాధ్యాయం చేయవలసొస్తుంది. సరే ఎనివే మీ ఇష్టం వచ్చినట్టు మీరు జేసుకోండి. కాబట్టి కూటికి గూడా వంట జేసుకోని చేత గాపోతే ఇంక అంత మాత్రం గాకపోతే మనిషివై ఎందుకు పుట్టావు? మింగడానికొచ్చి కూర్చుంటావు. నేర్చుకో. చాలా సులువు వంట జేయడం. సరే ఇంతకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానన్నాను గదా! ఇంకొకటి చెప్తాను. అధముల నుంచి యాచించావంటే చులకనైపోతావు. అధములంటే నీకన్నా తక్కువ వాళ్ళని అర్థం. ఒకవేళ నువ్వు గురువై ఉన్నావనుకో, నువ్వు టీచర్‌వై ఉండి గూడా స్టూడెంట్స్ దగ్గర నుంచి ఒకవేళ నీకన్నా తక్కువ వాళ్ళు గదా! స్టూడెంట్స్ వయస్సు పరంగా, విద్యాపరంగా నీకన్నా చిన్నవాళ్ళు, అధములు. నువ్వు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావనుకో, యాచించావనుకో, పుచ్చుకున్నావనుకో, ఇంకేమైపోతావు వెంటనే? లఘువైపోతావు. గురువు అవ్వవు ఇంక నువ్వు. గురువుగా ఉండేందుకు పనికి రాకుండా పోతావు. అంటే మరి టీచర్స్ అందరూ జాబ్స్ చేస్తారు గదండీ! వాళ్ళు డబ్బులు తీసుకునే చేయాల్సొస్తుంది గానీ, ఇల్లు గడవాలి గదండీ! అంటే అవును గానీ, ఆ టీచర్స్ అందరూ ప్రాపంచికమైన విషయాలన్నీ నేర్పించే టీచర్స్ ఎవరెవరున్నారో, వాళ్ళందరూ గూడా కర్మ మార్గంలో ఉంటారు. ఎందుకు అంటే, మనకు రెండే 2 నిష్టలు. ఒకటి బ్రహ్మనిష్ట, ఒకటి కర్మనిష్ట. జ్ఞాననిష్ట ఒకటి, కర్మనిష్ట ఒకటి. బ్రహ్మనిష్టలో ఉన్న వాళ్ళకి కర్మలెట్లైనా ఉండవు. వాళ్ళని పక్కన బెడితే, కర్మనిష్టలో ఉన్న వాళ్ళు మళ్ళీ 4 రకాల కర్మలను వరించొచ్చు. అది వాళ్ళ వర్ణమవుతుంది. ఆ కర్మల్లో ఉన్నవాళ్ళు వరించే 4 వర్ణాలేవి అంటే బ్రాహ్మము, క్షాత్రము, వైశ్యము, శూద్రమని ఏదో ఉంటాయి. అటువంటి కర్మనిష్టలో ఉండి కర్మలను వరించే సమయంలో వాళ్ళు చదువు చెప్తాను అని ఒకవేళ కర్మల్లో వాళ్ళు ఆ వర్ణాన్ని వరించినప్పుడు కర్మల్లోనే ఉన్నారు గాబట్టి, జ్ఞాన మార్గం గాదు గాబట్టి, ఉత్తరించిపోయేందుకు వాళ్ళేం ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళేదో ప్రాపంచికమైన విద్యలు నేర్చుకుంటారు. వేదమైనా సరే కర్మకాండ బాగా నేర్చుకుని, పూజలవన్నీ జేపిస్తారు, యజ్ఞాలవన్నీ జేపిస్తారు. లేదా ఆ వేదం నేర్పిస్తారు. లేదా ఇప్పుడైతే స్కూల్స్‌లో ఏదో ప్రాపంచికమైన చదువులు నేర్పిస్తారు. వాళ్ళొకవేళ జీతాలు తీసుకుంటారేమో, తీసుకోవచ్చు. కానీ వాళ్ళు కర్మ మార్గము. ఆ బ్రాహ్మలు చాతుర్వర్ణ్యం అని ఏది జెప్పారో అవి కర్మ మార్గంలో ఉన్నవాళ్ళవి. కానీ జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు మాత్రము చదువు చెప్పి విద్యార్థుల నుంచి విద్య కావాలని అర్థించిన వాళ్ళ దగ్గర నుంచి తమకన్నా తక్కువ విద్య ఉండి, వీడి దగ్గర ఎక్కువ విద్య ఉంది గాబట్టి, ఆ జ్ఞానాన్ని కావాలని అర్థించి వాడి దగ్గరకొస్తే, వాడి దగ్గర నువ్వేదైనా యాచించావనుకో, ఇంక నువ్వు గురువవ్వవు. నువ్వు లఘువు అవుతావు. అప్పుడేమవుతావు? వాడి దగ్గర చులకనైపోతావు శిష్యుల ముందు. అస్వతంత్రుడివి. ఇంకప్పుడు నువ్వు స్వతంత్రంగా వాడికి విద్యను బోధించలేవు. నువ్వు శిష్యుల దగ్గర డబ్బులో ఏదో ఒకటి తీసుకొని, వాడికి చదువు చెప్పావనుకో, అప్పుడు అస్వతంత్రుడవుతావు. ఇంకప్పుడేమవుతుంది స్టూడెంట్స్ అయితే డబ్బులిస్తున్న సమయంలో నీకన్నా వాళ్ళు పైన ఉంటారు. నువ్వు చులకనైపోతావు, తేలికైపోతావు.
లేదా చదువు చెప్తూ ఉన్న సమయంలో గూడా నా దగ్గర డబ్బులు తీసుకొని చెప్తున్నాడులే అని వాళ్ళు చులకన చేసే అవకాశం ఉంటుంది. అటువంటి స్థితి తెచ్చుకున్నావనుకో, నువ్వు గురువై ఉండాలి అంటే మాత్రం తప్పకుండా అప్రార్థన నామ పాటించి తీరాలి. నువ్వు ప్రార్థించావంటే మాత్రం, అర్థించావు దేనికైనా సరే యాచించావంటే మాత్రం లాఘవము అయిపోతావు. గురువవ్వవింక నువ్వు. లఘువైపోతావు. తక్కువైపోతావు. తేలికైపోతావు. మర్యాదలు తప్పిపోతాయి. ఇంక నువ్వు చెప్పే విద్యకు విలువుండదు. ఎందుకంటే నువ్వే విద్యకు వెలగట్టి దానికొక ప్రైస్ ట్యాగ్ బెట్టి దాన్నమ్ముకున్న తర్వాత ఇంకా విద్య నీలో గూడా ఫలించదు. ఆ విధంగా చెడగొట్టుకోవద్దు. మనకన్నా తక్కువ వాళ్ళ దగ్గర మనము ఏది యాచించరాదు. అసలు జనరల్లీ ఎవరి దగ్గర నుంచి ఏది అర్థించరాదు. ఆ రకంగా ఉంటేనే గురుత్వం, గౌరవం. ఇది మాత్రం మర్చిపోరాదు. ఎన్ని సార్లైనా చెప్తాను. ఎన్ని సార్లైనా చెప్తాను. ఎందుకు అంటే, ఒక్కళ్ళైనా మారుతారో ఏమో! ఒక్కళ్ళకైనా జ్ఞాన మార్గంలోకి నిజంగా వచ్చేయాలి అన్న ఆలోచన కలుగుతుందేమో అన్న ఆశ. విన్న వాళ్ళందరూ మారిపోతారేంటి? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళుంటారు. ఎవరి బలహీనతలు వాళ్ళవి. ఎవరి అడుక్కోవడం వాళ్ళది. కానీ మాత్రం ఒక్కళ్ళుంటారా? ఆయన ఎక్కడైనా ఒక్కళ్ళుండకపోతారా? ఆలోచించలేదో ఏమో పాపము. ఇట్లా ఉంటుంది అని చెప్తే వాళ్ళు ఆలోచించుకుంటారో ఏమో అని ఆశ అందుకని. సరే ఇంతకీ ఆ రకంగా పరవశులమై కాకుండా మనము స్వవశంలో స్వతంత్రంగా ఉండగలిగితేనే ఆత్మతంత్రాన్ని తెలుసుకోగలము. స్వతంత్రం లేదు అంటే మాత్రము ఆత్మతంత్రం అర్థం గాదు. పరతంత్రులమై ఉన్నామంటే మాత్రము ఇంకెప్పటికీ బానిసల్లాగానే అనాత్మలకి లొంగిపోయి జీవించవలసి వస్తుంది. దానికసలు షార్ట్‌కట్ లేదు. వేరే ఆల్టర్‌నేటివ్ ఎండింగే ఉండదు. జాగ్రత్తగా ఎవరికి వాళ్ళు విచారణ చేసుకోండి. తర్వాత కొన్ని మళ్ళీ శ్లోకాలు చూద్దాము. మన ప్రశ్నకి ఇందులో గూడా సమాధానం ఏమి ఉంటుందో చూద్దాం ఉత్తరించే మార్గము. కః అనర్థఫలః మానః కా సుఖదా సాధుజన మైత్రీ సర్వవ్యసన వినాశే కః దక్షః సర్వదా త్యాగి. అనర్థ ఫలాన్ని కలిగించేది ఏది? అనర్థ ఫలము ఏది అంటే మానము. అక్కర్లేని అభిమానాలున్నాయనుకోండి. దేహాజ్యభిమానాలు. ఈ దేహము నేను అని దానితో తాదాత్మ్యత చెంది ఆ అభిమానంతో ఉండడము. ధనాభిమానము, ధర్మాభిమానము, విద్యాభిమానము, జాత్యభిమానము, ఇంకేదైనా సరే, ఏ రకమైన అభిమానాలున్నా సరే, అది అనర్థ ఫలము. అంటే అనర్థము అంటే నా అర్థము. మనము ప్రార్థించని ఫలము. మనకు అక్కర్లేని ఫలమది. మానము దేహార్జవిమానం షార్ట్‌కట్‌లో దేహార్జభిమానము అనర్థ ఫలమది. కాబట్టి దేహార్జభిమానాలు పెంచుకోరాదు. అభిమానం ఉన్నది అంటే మాత్రము అసలు వేరే ఇంక దాంతో మనం చేయగలిగిందేమీ లేదు. అదే ఫలితము అనర్థానికి. సుఖాన్నిచ్చేది ఏది? మనకు సుఖాన్ని ప్రదానం చేసేది ఏది అంటే సాధు జనులతో మైత్రి. అసత్ జనులతో మైత్రి దుఃఖాన్ని కలిగిస్తుంది. అసత్ జనులెవరు? ఈ జంతువులందరూ. ఈ అధములందరూ ఎవరైతే మూర్ఖులు ఆత్మ ఎరుక లేక నిద్రపోతూ ఉన్నారో వాళ్ళందరూ భార్యగానో, భర్తగానో ఏదో ఒక రూపంలో కనిపిస్తుంటారు. వాళ్ళందరూ ఒకవేళ ఆత్మ సాధన లేదు, జ్ఞానం లేదంటే అటువంటి జనులందరూ అసాధులు. అసత్ మార్గంలో ఉన్నారు. వాళ్ళతో ఆ జనులతో మైత్రి పెట్టుకొని కూర్చున్నావంటే నీకు దుఃఖం కలుగుతుంది గానీ, సత్ మార్గంలో ఉన్న వాళ్ళతో ఆ జనులతో మైత్రీభావం కలిగి ఉన్నావు అంటే సుఖం కలుగుతుంది నీకు అని చెప్తూ ఉన్నారు. సర్వ వ్యసన వినాశే. సర్వ వ్యసనాలు అసలు మొత్తం కలిపి మనకొకటే వ్యసనము. జన్మే వ్యసనము. కర్మ. కర్మ అన్నది పెద్ద వ్యసనము.
వ్యసనము అంటే అడిక్షన్ అనుకున్నామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మనకున్న గొప్ప అడిక్షన్స్ ఏవి? అంటే ఆల్కహాలిజము ఇట్లాంటివి, గ్యాంబ్లింగ్ ఇట్లాంటివేవైనా వ్యసనాలు, డ్రగ్స్ వాడడము అట్లాంటివి వ్యసనాలు, అడిక్షన్స్ ఉన్నాయా అంటే ఉండిండొచ్చు ప్రాబబ్లీ. కానీ బేసికలీ జ్ఞానం పెట్టి ఆలోచిస్తే అసలు మనకొచ్చిన పెద్ద వ్యసనమేమి అంటే కర్మ. కర్మలు వదిలిపెట్టలేము. వాడు మద్యపానాలు చెయ్యడు. వాడు ఇతరుల ధనాన్ని కోరుకోడు. వాడు జూదాలవన్నీ ఆడడు. జడత్వం లేదు. ఇంకొకళ్ళ మీద ఆధారపడడు. వాడి వృత్తి పని వాడు జేసుకుంటాడు. వాడు వంట వాడు జేసుకుంటాడు. వాడిది వాడు తింటాడు. అన్నీ బానే ఉన్నాయి గానీ, కర్మలు మాత్రం వదిలిపెట్టలేడనుకోండి వాడు. పాపం వాడు మంచోడు. సత్వగుణంలోనే ఉంటాడు. వాడు సొంతంగానే పనులేవో జేసుకుంటాడు. ఎవరి మీద ఆధారపడడు. ఎవరిని తిట్టడు. ఏది కావాలని కోరుకోడు. అంతా బానే ఉంది గానీ, మాత్రము కర్మలు వదిలిపెట్టలేడు. ఇంక దాన్ని మించిన వ్యసనం ఇంకేది ఉండదు. ఆ వ్యసనము వినాశం అంటే పోగొట్టుకునేందుకు దక్షత కలిగిన వాడు ఎవరు అంటే, సర్వదా అన్ని విధాలుగా గూడా కర్మలను త్యాగం చేసిన వాడెవడున్నాడో, కర్మత్యాగం చేసిన వాడు మాత్రమే ఈ జన్మ అన్న వ్యసనాన్ని పోగొట్టుకునేందుకు దక్షత కలిగిన వాడై ఉంటాడు. ఎందుకు? కర్మలు నశిస్తే జ్ఞానం కలుగుతుంది. కర్మలకు జ్ఞానానికి సముచ్చయం లేదు. కర్మలు నశిస్తే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానంతో జన్మలు తొలగుతాయి. కాబట్టి జన్మ అన్న వ్యసనము పోవాలి అంటే కర్మ అన్న వ్యసనం ఏదున్నదో దాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి అన్ని విధాలుగా గూడా. కర్మలకు బానిసలమై కర్మలు వదిలిపెట్టలేక పట్టుకొని కూర్చున్నామంటే మాత్రము జన్మలను ఇస్తూనే ఉంటుందింకది. కిం మరణం మూర్ఖత్వం కిం చ అనర్ఘం యత్ అవసరే దత్తం ఆమరణాత్ కిం శల్యం ప్రచ్ఛన్నం యత్కృతం పాపం. మరణం అంటే ఏమి? మూర్ఖత్వమే. మూర్ఖత్వమే మరణము. జ్ఞానము అమృతత్వము. అనర్ఘమైనది కిమ్? వెలగట్టలేనిది ఏది అంటే, అవసరానికి ఏదైతే ఇవ్వబడ్డదో దానికి ఇంకా వెలగట్టడం అన్నది ఉండదు. అవసరానికి ఇచ్చేదేమి? వాడికి ధనం గాని, వాడికి జ్ఞానం గాని, వాడికి అభయం గాని, ఏవైనా సరే వాడి అవసరాన్ని బట్టి ఒకవేళ నువ్వు ఇచ్చావంటే, అది ఎంతో విలువైనదై ఉంటుంది. అంతేగాని వాడి అవసరంతోటి సంబంధం లేదు. నీ అవసరానికి నువ్వు దారిన బోయేవన్నీ ఎవరెవరికో ఏంటో దానాలన్నీ ఇస్తే అది వ్యర్థం. నీ అవసరాల కోసము, నీ కోరికలు తీర్చుకోవడం కోసమో పక్కన వాడికి దానాలన్నీ ఇచ్చుకుంటూ పోయావంటే అది వ్యర్థం. అయితే ఎవరికైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని చూసి నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు పంచుకుంటూ వెళ్ళావంటే ఇంకా అది చాలా విలువైనదై ఉంటుంది. ఆ తర్వాత ఆమరణాత్ చచ్చిపోయేదాకా గూడా శల్యం కిం శూలంలాగా గుచ్చుకునేది ఏది? అంటే ఇక్కడ ఒక జవాబున్నది. ఏమి అంటే యత్ ఏదైతే ప్రచ్ఛన్నం కృతం, ప్రచ్ఛన్నంగా అంటే రహస్యంగా, గోప్యంగా ఎవరికీ తెలియకుండా కృతం చేసిన పాపమేదున్నదో, ఎవరికీ తెలియకుండా నువ్వేదైనా పాపం చేశావంటే అది ఇంక నీకు గుండెలో శూలమై గుచ్చుకుంటుంది. నువ్వు బతికున్నంత వరకు గూడా నిన్ను బాధిస్తూ ఉంటుందని జనరల్‌గా దానికర్థం. మీరు కొంతమంది ఈ శ్లోకాలకు ప్రతి ప్రశ్న దాని జవాబులతో అర్థాలు రాస్తూ నాకు పంపిస్తూ ఉన్నారు. దీనికి గూడా ఇట్లానే మీరు అర్థం రాసినప్పుడు, నాకు పంపించినప్పుడు నేనొక క్వెషన్ చేశాను. మీకు గుర్తున్నదో లేదో వాట్సాప్‌లో మీరు నాకు పంపించినప్పుడు బతికున్నంత వరకు గూడా గుండెలో శూలంలాగా గుచ్చుకునేది ఏమి అంటే, ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేసిన పాపం అని మీరు జవాబు రాస్తే నేనేం క్వెషన్ చేశాను మిమ్మల్ని?
అయితే ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేసిన పాపిష్టి పని మిమ్మల్ని శూలంలాగా గుచ్చుకుంటుంది అంటే, అందరికీ తెలుస్తూ ఉండే విధంగా బాహాటంగా పాపం చేస్తే పర్వాలేదా? అని ప్రశ్న వేశాను. దాని గురించి మీరు ప్రాబబ్లీ ఆలోచించుకుంటూ ఉండిండొచ్చు. జవాబు ఏమీ చెప్పలేదు. అసలు కుయమనలేదు. ఒక్కళ్ళు కూడా కుయమనలేదు. సౌండ్ లేకుండా ఉన్నారు. జవాబు తెలియలేదో, ఆలోచించుకోలేదో, పట్టించుకోలేదో నా ప్రశ్నను. కాబట్టి ఇది ఇక్కడ ఆపుతాను. వచ్చే వారం వరకు ఆలోచన చేయండి. ఇక్కడ కూర్చొని నాతో చదువుకుంటున్న వాళ్ళు, ఈ ప్రశ్నకు జవాబు అందరూ ఆలోచన చేయండి. రహస్యంగా ఎవడికి తెలియకుండా పాపం చేస్తే, అది చచ్చేదాకా వాడి గుండెలో ముళ్ళులాగా గుచ్చుకుంటుంది అని జవాబు చెప్తే, మరైతే బాహాటంగా చేస్తే పాపం నో ప్రాబ్లమ్? అది నా క్వెషన్. నా దగ్గర కూర్చొని వీటి గురించి విచారణ చేస్తున్న వాళ్ళే గాదు, ఇది వింటున్న వాళ్ళెవరైనా సరే ఆలోచన చేసుకోండి. మీరేమి విచారణ చేశారో చెప్పండి, నేను గూడా వింటాను. మీరు విచారణ చేసే ఉద్దేశం లేకుండా ఉంటే ఊరికనే శ్రవణం చేద్దామంటే మీ ఇష్టం. కానీ విచారిస్తున్న వాళ్ళెవరున్నారో వాళ్ళని ఫోకస్ చేసి వచ్చే వారం మళ్ళీ ఇక్కడి నుంచి చెప్తూ ముందుకు వెళ్తాను. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.